ఎంతకి తెగిస్తున్నారో ఇప్పుడే ఆంటీని పిలిచి వీళ్ళ సంగతి చూడాలి. ప్రేమ్ బాబు, నాకెందుకో ఇదంతా నిజమే గుణతో కలిసి ఇలా చేస్తున్నట్టు అనిపిస్తుంది. దేని గురించి అంటున్నావు చామ్? మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, పెళ్లిలో నన్ను గుణగాడు కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత హాస్పిటల్లో కూడా నిషమ్మ ఎవరో వ్యక్తితో వచ్చినట్టుంది. ఇప్పుడు కాలేజ్లో కూడా మనిద్దరిని రూమ్లో లాక్ చేసి అంత గొడవ అయ్యేలా చేశారు. ఇవన్నీ చూస్తుంటే నిషమ్మ నన్ను అడ్డు తొలగించుకోవడానికి గుణాతో కలిసి చేయిస్తున్నట్టు అనిపిస్తుంది బాబు. నాకు అదే అనిపిస్తుంది చామ్. నిషా తప్పును నువ్వు కనిపెట్టి బయట పెడతావని భయపడుతున్నట్టుంది. అందుకే నీ పరువు తీసి నిన్ను ఇంట్లో నుంచి పంపాలనే గుణతో కలిసి ప్లాన్ చేస్తుంది. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు చామ్. ఎందుకు వదులుతాను ప్రేమ్ బాబు? అయ్యగారికి నిషా అమ్మ మీ మీద వేసిన మచ్చని పోగొడతాను అని నేను మాటిచ్చాను. నిలబెట్టుకునేదాకా వదలను. మన స్టైల్లోనే మనం ఇన్వెస్టిగేషన్ మొదలు పెడదాం. త్వరలోనే తన ప్రెగ్నెన్సీకి కారణం ఎవరా అనేది కనిపెడదాం. ఆ నిషాని వాళ్ళ ఇంటికే పంపుదాం చామ్. పంపిద్దాం బాబు, పంపించేద్దాం. ఏంటి నిషా నువ్వు చెప్పేది? వాళ్ళు మాట్లాడుకుంది వినే చెప్తున్నాను. వాళ్ళకి మన మీద అనుమానం వచ్చింది. లాయర్లా ఆలోచించి ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెట్టేస్తామంటున్నారు. అదే జరిగితే నీతో పాటు నేను దొరికిపోతాను. నా పరువు మొత్తం పోతుంది. మా డాడ్ పరువు పోతుంది. నన్ను ఇంకా బతకనివ్వరు. అంతా నివ్వలే. నువ్వు నన్ను ప్రెగ్నెంట్ పాడిందే పాడుకుంటూ మరేం చేస్తావో చెప్పు. నీ ప్లాన్స్ అన్ని ఫ్లాప్ అయ్యే చేస్తాయి. ఏం చేయగలవు? నన్ను టెన్షన్ పెట్టడం తప్ప. ఈ కంగారుతో ముందు నేనే పోయేలా ఉన్నాను. నువ్వెందుకు? వాళ్ళని పైకి పంపిస్తే అయిపోతుంది కదా. ఏం బాగుతున్నావురా? చిప్పేమైనా పోయిందా? నా ప్రేమని పంపిస్తావా? చస్తే ఊరుకోను. సరే, చామంతిని మాత్రమే చంపేస్తా. అప్పుడు ఇన్వెస్టిగేషన్ అని ప్రేమ్ని ఉసిగొల్పడానికి చామంతి ఉండదు కాబట్టి ప్రేమ ఆలోచనే చేయడు. ప్రాబ్లం ఉండదు. అది లేకపోతే ప్రేమ్తో నీ పెళ్లికి అడ్డే ఉండదు. ఇది ఓకే. ప్లాన్ ఏంటో చెప్పు. రేపు కాలేజ్లో ఫేర్వెల్ పార్టీ ఉంది కదా. ప్రేమ్ చామంతి మొన్న గ్రాడ్యుయేషన్కి వచ్చినట్టే బైక్లోనే తప్పకుండా వస్తారు. బైక్కి బాంబ్ పెట్టేస్తా. రీ, ఏం చెప్పావు? మళ్ళీ ఏం చెప్తున్నావు? బాంబ్ బైక్కి పెడితే ప్రేమ్కి ఎఫెక్ట్ ఉండదా? చెప్పేది పూర్తిగా వినవే. ప్రేమ్ని బండి దగ్గరికి వెళ్లకుండా నువ్వు ఆపుతావు. చామంతిని వెళ్లేలా చేస్తావు. చామంతి వెళ్ళగానే నేను రిమోట్ నొక్కేస్తాను. అంతే, దాని అంతం అయిపోతుంది. బాంబ్ అంటే తర్వాత పోలీస్ కూడా ఉంటుందేమో కదరా? అది ఎప్పటికి తేలేను. ఈలోపు మనం తారుమారు చేయలేమా? నువ్వు ఏమీ ఆలోచించకు నిషా. ఇదే బెస్ట్ ప్లాన్. ఫేర్వెల్ పార్టీ అవ్వగానే అమలు చేస్తున్నాం. నువ్వు ఫిక్స్ అయిపో. సరే. సారీ నిషా, నాకు చామంతితో పాటు ప్రేమ్ కూడా పోవాలి. వాడు ప్రాణాలతో ఉన్న నా మనుగడ కష్టమే. సో
నా ప్లానే వేరు. ఇద్దరూ పోతారు. వీళ్ళు కార్లో వస్తారా, బైక్ మీద వస్తారా? వీళ్ళు కార్లో వస్తే కీస్ తీసుకోవడానికి ఇబ్బంది కదా, బైక్లో వస్తేనే బెటర్. ఇక్కడేం చేస్తున్నావురా? ప్రేమ్ చామంతి కోసం చూస్తున్నా. వాళ్ళకి నా మీద కోపం ఉంటుంది కదా, కూల్ చేయాలి కదా. ఏం చేస్తావో చేసుకో, ఖచ్చితంగా నిన్ను కొట్టినా కొడతారా. నేను మాత్రం నీ పక్కనుండను. సరే, కొడితే 2 కొట్టని, ఎలాగూ పోతారు కదా. డ్రై పోతుంది. ప్రేమ్ని కలుపుతావేంటి? బా, ఏదో ఫ్లోలో అన్నానులే నిషా. పోయేది చామంతే, సరేనా? ఉమ్. వస్తున్నారు. సార్ 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 రేయ్, నిన్ను నిన్ను సార్ 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 నేను చెప్పేది వినండి సార్. నాది తప్పే సార్, నేను చేసింది తప్పే. నా మాట వినండి సార్. ఏంట్రా వినేది?